హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు వీడియో వచ్చేసి యాక్చువల్లీ చాలా మంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి, పిగ్మెంటేషన్ కి, బ్లూమిషింగ్ కి చాలా మంది చాలా రకాలుగా సఫర్ అయి ఉంటారు. లైక్ దానికి రెమెడీ ఏంటి, ఏం యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నేను ఈ రోజు మీ ముందుకైతే ఒక క్రీమ్ తీసుకొని వచ్చాను అనమాట. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్ గా వాచ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ క్రీమ్ వచ్చేసి ఆర్గానిక్ ఎసెన్స్ లోని అండర్ ఐ డార్క్ క్రీమ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అన్నమాట. సో ఈ క్రీమ్ మీకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను నేను. ఇదైతే సో ఈ క్రీమ్ యొక్క యూజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అండర్ ఐ డార్క్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ఇది రిజల్ట్ అయితే ఉంటుంది. అండర్ ఐకి వచ్చేసి మీరు ఓన్లీ ఈ ఏరియాలో ఇలా అప్లై చేసి అండ్ లైట్ గా ఈ పైన ఇలా అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి బాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది క్రీమ్ మాత్రం. ఎక్కువగా ఇలాగ స్కిన్ లూజ్ అవ్వడం కానీ, ఫైన్ లైన్స్ ఉండడం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దానికి కూడా ఈ క్రీమ్ అయితే మీకు యూజ్ ఉంటుంది. అండ్ ఈ క్రీమ్ మీరు ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ స్కిన్ ఏదైతే మీకు డార్క్ ఉందో అది లైట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మీకు డార్క్నెస్ కూడా రెడ్యూస్ అవుతుంది. చిన్న వాళ్ళకి కానీ ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది ఈ ఏరియాస్ లోకి చాలా మందికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి కానీ, బ్లిమిషింగ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ క్రీమ్ చాలా యూజ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ క్రీమ్ చాలా లైట్ వెయిట్, అలాగే ఎక్కువగా గ్రీసీగా అలా కూడా మీకు ఉండదు అనమాట. అండ్ ఈ క్రీమ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే విత్ ఇన్ 1 వీక్ లోనే మీరు రిజల్ట్ అయితే చూస్తారనమాట. ఏదో ప్రమోషన్ గురించి అది అయితే నేను కాదండి చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను చూసాను. అండ్ మా ఇంట్లో వాళ్ళే, మా సిస్టర్స్ కానీ అలాగే మా చాలా మంది రిలేటివ్స్ కూడా ఈ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మేము తెచ్చిన స్టాక్ కూడా కంప్లీట్ గా అయిపోతుంది. సో మేము ఎప్పుడైతే ఆ రిజల్ట్ చూసామో సో అప్పుడు నేను కూడా ఇలాగ షేర్ చేద్దాము. సో వాళ్ళకి యూజ్ మీరు క్రీమ్ అప్లై చేసిన తర్వాత మాత్రం మీకు గ్రీసీగా ఉండడం అది ఏమీ ఉండదు అనమాట. చాలా ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చాలా లైట్ వెయిట్ కూడా. సో ఈజీగా మీకు అప్లై చేయడానికి అయితే చాలా బాగుంటుంది. సో క్రీమ్ అయితే మీకు ఇలా చిన్న బాటిల్లో వస్తుంది. సో చూడడానికి చూపిస్తున్నాను. సో ఇలా మీకు స్టీల్ పీస్ వస్తుంది క్రీమ్ కి. అండ్ ఇలా లోపల ఇంత క్వాంటిటీతో అయితే ఉంటుంది ఈ బాటిల్ వచ్చేసి. అండ్ ఇప్పుడు బిఫోర్ స్లీప్ మీరు ఒక్కసారిగా ఫేస్ అనేది ఫేస్ వాష్ తో నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రై చేసి, కంప్లీట్ గా ఫేస్ అయితే డ్రైలో ఉండాలి. డ్రై అయిన తర్వాత ఇది చిన్న క్వాంటిటీ తీసుకొని జస్ట్ ఎక్కడైతే మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయో, అలాగే పిగ్మెంటేషన్ ఎక్కడైతే మీకు స్ప్రెడ్ అయ్యిందో దాని మీద లైట్ గా మీరు అప్లై చేసి జస్ట్ ఒక 2 to 3 minutes మీరు అటు ఇటు వెళ్ళి లైక్ ఒక ఫ్యూ మినిట్స్, ఎక్కువ కాదు. సో ఇంకా అలా అయిపోతుంది. మీరు నైట్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ ఇది ఓన్లీ నైట్ టైం మీరు యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. డే టైం అయితే యూజ్ చేయొద్దు. బికాస్ ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళు కానీ లైక్ ఎక్కడైనా బయటకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో అయితే యూజ్ చేయొద్దు. సో ఓన్లీ నైట్ టైం మీరు యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది తీసుకున్న వాళ్ళు విత్ ఇన్ 1 week or 10 days లోనే మీకు రిజల్ట్ అయితే ఈజీగా మీకు అయితే కనిపిస్తుంది అనమాట. మీరే ఇంకా కావాలి అనేసి అంటారు క్రీమ్. అండ్ చాలా మంది డౌట్ ఏంటి అంటే, ఇన్ కేస్ మీకు మాకు తగ్గిన తర్వాత మళ్ళీ మేము యూజ్ చేయాలా ఈ క్రీమ్ అనేసి అడుగుతున్నారు అనమాట. అలా ఏం లేదు. వన్స్ మీకు రెడ్యూస్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం స్కిన్ కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ మాయిశ్చరైజర్, టోనర్స్ అవి మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు కొంచెం అలాగా ఇంకా తగ్గుతూ ఉంటుంది. సో మళ్ళీ మీరు యూజ్ చేయాలి అని అయితే ఏమీ లేదన్నమాట. బట్ మీరు డెఫినెట్ గా స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి. లేదు ఇది వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏ స్కిన్ కేర్ ఏమి తీసుకోకుండా మీరు స్కిన్ ని అలాగానే ఉంచారు అంటే మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. బట్ వన్స్ మీరు యూజ్ చేసిన తర్వాత మాత్రం కొంచెం కేర్ తీసుకోవడమే బెటర్. సో అప్పుడే మీకు స్కిన్ అనేది ఎక్కువగా రింకిల్స్ రావడం కానీ అలాంటివి ఏమీ ఉండదు అనమాట. సో స్కిన్ అనేది ఫిట్ గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా యంగ్ గా కనిపిస్తుంది. సో అందుకనే స్కిన్ కేర్ అనేది మ్యాండేటరీ. మనం డెఫినెట్ గా స్కిన్ కేర్ మాత్రం మనం తీసుకోవాలి. సో రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో అందుకనే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే డార్క్ సర్కిల్స్ కి, రింకిల్స్ కి, పిగ్మెంటేషన్ కి, బ్లీమిషింగ్ కి సఫర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి. మీకు డెలివరీ కూడా మేము చేస్తాము. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఎవరికైనా ఇలా షేర్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఈ క్రీమ్ అయితే సజెస్ట్ చేయండి. రిజల్ట్ అయితే మీకు డెఫినెట్ గా కనిపిస్తుంది. అదైతే 100% ష్యూర్ అనమాట. సో ఈ క్రీమ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. సో మాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బాయ్.